ఈ చిప్స్ వరుణ్ నా మీద చింటూ మీద ప్రాంక్ వేద్దామని తెప్పించినట్టున్నాడు. వరుణ్కి రివర్స్ ప్రాంక్ వేద్దామని అనుకుంటున్నా. అయితే ఈ రెండు చిప్స్లలో అయితే జోలో చిప్స్ కలిపేసిన కారం వస్తుంది బ్రో. ఎక్కడో కొడుతుంది సీనా. ఏమైంది చింటూ భాయ్? చల్లటిల్లు తీసుకురా మొత్తం పెట్టు. నోరు తెరిచి కూర్చో. ఎట్లా ఉంది ఇప్పుడు? అరే వీడియో అంజీ. సో హలో గైస్, వెల్కమ్ టు నా గురు వరుణ్ బ్లాగ్. సో గైస్, ఈ బ్లాగ్లో ఏంటంటే మాకు అసలు బ్లాగ్ చూద్దామని ఇంట్రెస్ట్ కూడా లేకుండే, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అన్ఎక్స్పెక్టెడ్ ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మేము పెట్రోల్ బంక్ వచ్చినామన్నమాట. వరుణ్ స్కూటీ తీసుకొని పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిద్దామని చూసేవారికి సీటు లేపంగానే ఏం కనబడ్డది మీరు ఒక్కోసారి చూడండి. జోలో చిప్స్. ఈ చిప్స్ వరుణ్ నా మీద చింటూ మీద ప్రాంక్ వేద్దామని తెప్పించినట్టున్నాడు. ఎందుకంటే మొన్న శ్మశాన వాటికి అలా జరిగింది ఆ వరుణ్కి, దానివల్ల మమ్మల్ని కూడా ప్రాంక్ వేద్దామని ఈ చిప్స్ తెప్పించినట్టున్నాడు. అయితే దీంతో వరుణ్కి రివర్స్ ప్రాంక్ వేద్దామని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఆడ చింటూ కూడా వరుణ్తోనే ఉన్నాడు. అతను వరుణ్కి ఒక్కడికి అయితే ఎట్లా చింటూ ఫీల్ అవుతాడుగా, చింటూ కూడా ప్రాంక్ వేద్దాం, చింటూతో కూడా ఆడుకుందాం. ఏం ఐడియా వస్తలేదు, కానీ చేసుడు మాత్రం చేసుడే. మొత్తం వీడియో వాచ్ చేయండి మీరు. సో గైస్, లక్కీగా నేనైతే బేకరీకి వచ్చేసినాం. జోలో చిప్స్ వరుణ్ అడిగేసింది, వరుణ్కే పోతుంది. మీకు అర్థమైనట్టుంది ఆల్రెడీ. చిప్స్ తీసుకోగానే ఇందులో చిప్పి ఇందులోనే ఎత్తా. సో గైస్, ఈ రెండు చిప్స్లలో అయితే జోలో చిప్స్ కలిపేసిన. ఇవి తీసుకొని చింటూ వరుణ్ వినిపిస్తాయి. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో తప్పకుండా మొత్తం వీడియోను బ్లాక్ చేయండి. రియాక్షన్ మాత్రం అదిరిపోతుంది. ఓకే రైట్ పా. వాళ్ళ ఇద్దరి దగ్గరికి అయితే పోతున్నాం. డోలో చిప్స్ కలిపేసినాం, వాళ్ళ ఇద్దరి దగ్గరికి పోతున్నాం. ఇద్దరు ఒక జాలి ఉన్నాయి కదా. అయితే లక్కీ అరే నీకే చెప్తున్నా, అలా ముంగట నవ్వుడు అది చేయకు, సరేనా? ఓకే. వాళ్ళ కారం అంతా అంత వస్తుంది, కానీ నువ్వు నవ్వేటట్టు చేయకు. నీది నువ్వు నార్మల్ ఉంది, మనకి నార్మల్ మనం తిందాం, వాళ్ళకి ఇద్దాం, సరేనా? ఎరుంటారు ఇంకా అనిపించలేదు. ఇన్నే ఉన్నారు ముంగట. వాళ్ళకి భయం కాదు, వాళ్ళకి ఇప్పుడు అసలు బ్లాగ్ తిస్తున్నామని కూడా తెలియదు కానీ ఎవరికి. ఇప్పుడు ఈ ఫోన్ కూడా వాళ్ళకి ఎట్లా చూపెడతా, ఫోన్ చూపెట్టా మొత్తం హైడింగ్ ఉంటుంది. బ్లాగ్ తిస్తున్నాను కూడా వాళ్ళకి తెలియనట్టుంటుంది. పెద్ద డిపోలో ఉంటుందని చెప్పి వీళ్ళు వాళ్ళే ఇగో మన వాళ్ళు అయితే ఉన్నారు. షూట్ చేద్దామా? షూట్ క్యాన్సిల్. ఎందుకు? అరే నీకు ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడు గింత చేస్తావా? చిప్స్ రాగాలి, లేట్ అయింది. చిప్స్ కొనుక్కొని తిన్నా. ఆకలి అవుతుంది. మధ్యాహ్నం పీకినా తిను, రేపు తీద్దాం. ఇంకేంది? ఓకేనా? మీకు మంచిదే కదా. ఎన్ని పట్టుకున్నారు అవన్నీ ఎందుకు అనుకున్నారు? ఈ పని పడలేదు అంత పిసోన్ లాగా. టైం పాస్ కోసం తింటురా. తిను, నీకేంటే ఎక్కువ చింటు బాయ్. నీకోసం నా పానం అయితే తింటా. నువ్వు కూడా ఏమైతే తినిగా. కోపం ఎక్కువ తీసుకురావద్దు. తినుగా. చింపి తెచ్చినా మీకోసం కష్టంగా వద్దు, ఇంకా ఇంపి తెచ్చినా మంచిగా. అంత ప్రేమ కొద్ది చింటు తింటుండు. ప్రేమ కొద్ది తింటు. వీడియో తినాలనే ఆలోచన, వీడియో తినుడు అంటున్నా. వీడియో తీయాలనే ఆలోచన లేదారా? ఎట్లా చీకటి అయిపోయింది ఏంది అని. నువ్వు చీకటి నీకు ఎందుకయ్యా? నువ్వు పెట్రోల్ కొట్టించుకున్నామంటే అర్ధ గంట చేస్తారు ఏంది చింటూ? అది పెట్రోల్ బంక్ బాగా మంది ఉన్నారు, పెట్రోల్ కొట్టా అని చెప్పిండు. మీకంత అయితే నాకేంది, నేను కూడా తీయానంట. అద్దు ఓకే. మీకు అర్థమా? మేము తిన్నాం, మేము మంచిగా తిన్నాం. తినుకుంటూనే ఉండు, గిట్లనే తినుకుంటూ వచ్చినాం మేము. వీడి మంచిగా నిజమైన ఆలోచించాలి. ఆలోచించే మీకోసం ప్రేమ కొద్ది చింపి మరీ పట్టుకొచ్చినాం. కష్టం కావద్దు, చింపి టైం వేసి కావద్దని. ఏమైంది? కారం వస్తుంది బ్రో. ఎక్కడో కొడుతుంది సీనా. 2-3 days అవుతుంది వీడియో పడక ఛానల్లో.
పడుతుంది రేపు పగలండి పడుతుంది పక్క నా మాట పడుతుంది మంచి వీడియో పడుతుంది ఏ వీడియో కాదు ఇప్పుడు పడుతుంది ఒక మంచి వీడియో పడుతుంది చూడు ఇదిగండి నాకేం నేను కూడా వద్దు సపరేట్గా అందరం కురుకులే అమ్ముకుందాం పారి కొద్దిగా కారం వచ్చింది బ్రో పోంగా కరకరా కొడుతుంది ఏం కొడుతుంది ఏదో తేడాగా ఉందండి ఏమైంది అమ్మరే బిడ్డ బ్రో చిన్న మడతలేదు ఇగో ఏంటి అది జోలో చిప్స్ కాదు బ్రో ఇగో ఇగో వాళ్ళు ఉన్నాయి ఇదేంది ఇగో ఇదేంది ఇగో సిల్లు ప్యాకెట్ ఇగో ఎక్కించండి ఇగో ఇదేంది ఒక్కటే కలిపిండు ఇగో చింపిండి ఇగో ఇగో అరే అది మేమే టేస్ట్ చేసినాం లక్కీ ఇద్దరం కలిపిండు అట్టికి ఎందుకు కలిపినవురా ఏంది ఫోన్ ఏది నాది ఏంది ఈ ఫోన్ మాకు లేదు మండుతున్నట్టుంది A few moments later. దుబాయ్ ఏమైంది ఇంటి పోయి అగో ఏంది ఇట్లా ఎత్తున్నావు అగో ఏంది బ్రో అది ఇద్దరికి ఏమైంది అంటే ఆ షూట్కి లేట్ అయితే ఇట్లా ఎత్తారా మీరు ఇద్దరు అలిగిపోతారా చెప్పుతావు తర్వాత తర్వాత ఎత్తాడు హౌలేగాడు ఏమైంది అగో 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 పిచ్చోడు ఎక్కువ కొట్టుకుంటుంది ఇది తేపో సార్ వాటర్ తేపో ఏంటి అది వాటర్ తేపో వాటర్ లేవు బ్రో ఇది మన ఇల్లు కాదు బ్రో సార్ అగో షూట్ కానీ చెప్పిన వాటర్ ఎందుకు ఎత్తాను చెప్పు షూట్కి వచ్చినప్పుడు నీళ్ళేవో బా చల్లటి నీళ్ళేవో ఏమైంది బాయ్ చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళ ఇంకా వరుణ్కి ఏమవుతుంది చింటికి ఏమవుతుంది ఇద్దరికి ఏమవుతుంది అసలు ఏమైంది బ్రో ఏం చేద్దామంటావు అగో ఈ 5 రూపాయల చిప్స్ గిట్లా చేస్తే ఎట్లా మీరు నాకు అర్థం కాదు 5 రూపాయల చిప్స్ గిట్ల చేస్తారు ఏంది ఈయన మొత్తం తాగిన వాళ్ళు కక్కుంటారు చూసిన అట్లా కక్కుంటుండేది మొత్తం నాకు అర్థం కాదు చిప్స్ తిని చల్లటి నీళ్ళు ప్లీజ్ జోక్ కాదు సీరియస్ సీరియస్ చల్లటి నీళ్ళు బ్రో ఏమైంది బ్రో ఏమైంది బ్రో బ్రో ఏంది ఏంది ఏమైంది బ్రో ఏంది కళ్ళకి వెళ్ళినందుకు అప్పగింతరా చింటూ వాటర్ మండుతుందిరా నిన్ను ఏం మండుతుంది నాకు అర్థం కాదు ఏం మండుతుంది నాకు అర్థం కాదు డేంజర్ ఉంది 2000 years later. లేవు నీళ్ళు లేవు నీళ్ళు లేవు బ్రో యాందిరయ్యా యాం చేస్తున్నా అన్నీ ఒకటే మంచిగా గట్టిగా నోరు తెరిచి కూర్చో అంటే పోగొడుతుండు బ్రో ఒక్క నిమిషం ఆగు అరే ఆడికి కూడా పెట్టు కొంచెం ఉంచురా దాంట్లో అయిపోయినా తీసుకురా మొత్తం పెట్టు మరి కొత్త నెంబర్ నాకు బ్రో సత్యం బ్రో మింగిన బ్రో సత్యం అవులేగాడు నా మీద రివర్స్ కొడతాను నీ పైన మింగినవా మింగిన ఇప్పుడు ఉంటుంది అసలు కథ ఏమైంది
మండుతుందా? నీళ్ళు కావాలి. ఎట్లుంది ఇప్పుడు? మీ కాలు మొక్తా నీళ్ళు బ్రో నీళ్ళు నీళ్ళు చింటూ కడుపు దండం పెడతా. మండుతుందిగా. ఎక్కడన్నా మండుకుంటున్నది కడుపులో మండుతుంది కదా. ఎంత బాత్రూమ్ అవుతుంది దిగురా బండి. డిక్కీ అరే డిక్కీలు ఏమన్నా ఉందా? టవల్ ఉందా? అవల్ లేదు కానీ కడుపులో మండుతుంది. డేంజర్ ఉందిరా అబ్బాయి. అబ్బా చింటూ పా చింటూ బండి తీ చింటూ. మీకు దండం పెడతా ప్లీజ్. మీ కాలు మొక్తా ప్లీజ్. నిజంగా డేంజర్ అవుతుందిరా చింటూ పా మీ ప్లీజ్. కాలు మొక్తా ప్లీజ్. మొత్తం కడుపు నచ్చుందిగా మొత్తం మండుతుంది చింటూ. బ్రో, మీకు దండం పెడతా బ్రో. చింటూ నిజంగా కడుపు నొస్తుందిరా. ఏం చేసినా నా మీద పడ్డది అంతా.